14వ వచనం చూడండి, అక్కడ ఒక మాట ఉంది. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. చేసిన ఎడల ఎవరెవరు ఆజ్ఞాపించింది చేస్తాం, దేవుడు ఆజ్ఞాపించింది చెయ్యం. మరి దేవుడు నీకు స్నేహితుడు ఎలాగవుతాడు? దేవుడు మాట తప్పుతాడా? సాతాన్ గారి స్నేహితుడు డియర్ ఫ్రెండ్, మన ఇద్దరు ఫ్రెండ్స్ రా అంటాడు సాతాన్ గారు. ఎప్పుడు దేవుడు మనకు ఆజ్ఞాపించి మనం చేస్తే దేవుడు స్నేహితుడు అవుతాడు. అబ్రహాముకు దేవుడు స్నేహితుడయ్యాడు, యాకోబు కూడా దేవుడు స్నేహితుడయ్యాడు. కారణం అబ్రహాము దేవుడు ఆజ్ఞాపించినవి చేయడానికి ఇష్టపడ్డాడు. మరి మనం ఎవడో చెప్పాడు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఏమండి దేవుడి ప్రజలారా, కానీ దేవుడు నీతో మాట్లాడతాడు. నా చదువుకున్నా కదా, నీ మాటలు వెల్లడెవడు తోడని వెలుగు కలుగును. ఈ కుటుంబ కృపాక్షేమాల ప్రార్థన పెట్టే దేనికంటే ప్రతి ఇంటిలోని చీకటి వెళ్ళిపోవడానికి దేవుని మాటలు ప్రకటిస్తే ఆ మాట ప్రకారం చీకటి తొలగించి వెలుగు పంపిస్తాడు ఆయన. రెండవ అవి ఏవి? దేవుని మాటలు తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తాయి. మరమ్మా అర్థమవుతుందా? ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కలిగిస్తాయి. వారం వారం ప్రార్థన పెట్టుకోమంటే వామ్మో వామ్మో అని గుండె ఆగిపోతుంది. వారం వారం రమ్మన్నాడు డాక్టర్, పరుగో పరుగో ఎడకమ్మంటే డాక్టర్ గారు రమ్మన్నారు. చూసారా ఎంత డిఫరెన్స్ చూడండి. అంటే దేవుని మీద నీకేం లేదు నమ్మకం. టోటల్ గా చెప్పాలంటే ఎవరి మీద నమ్మకం ఉంది? డాక్టర్ల మీద.